అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పలెట్ ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సీట్ కీలక సమాచారాన్ని సేకరించింది ఇప్పటికే పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పోలీసులు స్థానికుల ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు తాడిపత్రి అల్లర్లపై నమోదైన కేసుల వివరాలను సీట్ బృందం పరిశీలించింది పోలింగ్ కు ముందు పోలింగ్ కు తర్వాత జరిగిన గొడవలకు కారణాలను ఎస్హెచ్ఓలను అడిగి తెలుసుకున్నారు తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో సీట్ అధికారులను వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు తిరుపతిలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సీట్ బృందం తిరుపతి చంద్రగిరిలో నమోదైన కేసులపై ఆరా తీసింది అయితే పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన దాడులతో పాటు యూనివర్సిటీ పిఎస్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను కూడా సీట్ అధికారులు తెలుసుకున్నారు పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉంటే మారణాయుధాలు ఎలా వచ్చాయని పోలీసులను ప్రశ్నించారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ సీట్ బృందం పర్యటించింది మల్లమ్మ సెంటర్లో వాహనం తగలబెట్టిన స్థలాన్ని ఎమ్మెల్యే ఇంటి దగ్గర స్థలాన్ని అధికారులు పరిశీలించారు దాచేపల్లి మాచవరం మండలాల్లో నమోదైన కేసుల వివరాలను దాచేపల్లి సిఐ నుంచి తెలుసుకున్నారు టీడీపీ వైసీపీ వర్గనీయులు ఇచ్చిన ఫిర్యాదులపైన ఆరా తీశారు మొత్తానికి మరోవైపు పల్నాడులో హింసకు చంద్రబాబే కారణమని మండిపడుతున్నారు మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ఓడిపోతారనుకున్నప్పుడు కుట్రలు చేస్తాడని పోలీస్ అధికారుల మార్పుల వల్లే హింస జరిగిందని తెలుపుతున్నారు అయితే టీడీపీపై ఈసీకి 4 ఫిర్యాదులు చేశారు వైసీపీ నేతలు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సీట్ టీం మరికొంతమంది నిందితులను కూడా గుర్తించింది అయితే సీట్ నివేదికలో ఏ అంశాలను ప్రస్తావిస్తోందో అన్న ఉత్కంఠ ఇప్పటికే నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్